హాయ్ మామా, గుడ్ ఈవినింగ్. మనం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం అంటే వరల్డ్లోనే చీపెస్ట్ బఫే మామా, జస్ట్ 299 రూపీస్. సో అది అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు వర్షం మామా. చూసుకుంటే మన హైదరాబాద్లో సికింద్రాబాద్లో ఫుల్ వర్షము. ఒక 2 రోజుల నుంచి అయితే ఫుల్ వర్షం పడుతుంది. అయినా కానీ ఈ వర్షంలో పోతున్నా. ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళేది ఇప్పుడు మంచిగా బైక్ మీద వెళ్దామని. ఇంకా బైక్ మీద వెళ్తే నా మజానే వేరే ఉంటుంది. ఇక గొడుగు తీసుకున్నా, గొడుగు పెట్టుకొని వెళ్తున్నా. సో మనకు ఇది ఎక్కడుందంటే ఇది చీపెస్ట్ బఫే. దీని పేరు పిజ్జా జోన్ బామ్మ. ఈ పిజ్జా జోన్ అనేది మనకి ఎక్కడుందంటే మనకు బేగంపేటలో ఉంది. సో మనకు బేగంపేట మనకు దగ్గరనే. సో ఇప్పుడైతే నేను ఇక్కడ ఉన్నా, చూసారు కదా మనం ఎక్కడ ఉన్నామో. సో ఇప్పుడైతే వెళ్తున్నాం, మన బేగంపేట అయితే వెళ్తున్నాం. ఇదంతా మనకు డిఫెన్స్ ఏరియా మామ. మనకి తాడ్బంద్ ఏరియా దగ్గర వస్తుంది. సో ఆల్మోస్ట్ ఇంకా చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఇది మన హనుమాన్ టెంపుల్ ఉంటుంది. మన తాడ్బంద్ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ కదా. సో మన హైదరాబాద్ సిటీలో చాలా ఫేమస్ గుడి మన హనుమాన్ టెంపుల్. సో ఎవరైనా కొత్త కార్లు, కొత్త బైక్లు ఎవరు కొనుక్కున్న వాళ్ళందరూ పక్క వచ్చి ఇక్కడ పూజ చేపిస్తారు మన తాడ్బంద్ మన హనుమాన్ టెంపుల్లో. సో ఇదంతా మనకు అదే ఏరియా. సో ఇంకా చూసుకుంటే రైట్ సైడ్లో మనకు బేగంపేట ఎయిర్పోర్టు తెలిసిందే కదా అందరికీ. సో మన పాత బేగంపేట ఎయిర్పోర్టు. సో వాననేమో దంచి కొడుతూనే ఆగేదే లేదంటుంది, మన తగ్గేదే లేదంటుంది. ఇంకా జూలై ఆగస్ట్ అంటేనే వానలు. సో వానలు అంటే మరీ అంత ఏమి ఉండదు నాకు తెలిసి. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ ఎండలు వస్తాయి, మళ్ళీ పడవచ్చు వాన. సో అంతేగాని మనకు హైదరాబాద్లో ఎట్లుంటుంది అంటే వానకాలం అంటే మొత్తం రోజు వాన పడదు. ఒక్కొక్క రోజు వాన పడుతుంది, ఒక్కొక్క రోజు ఎండ వస్తుంది. సో మనకేమి అట్లా ఇంకా ఆల్మోస్ట్ ప్యారడైస్ ఇంకా వచ్చేసినాము. ఇంకా ప్యారడైస్ ఆ రైట్ తీసుకుంటే ఇంకా మనకు బేగంపేట. మామ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రపంచంలోనే చీపెస్ట్ వెస్టర్న్ బఫెట్ 299 రూపీస్ మామ. ప్యాంట్ షర్ట్ గట్రా రాదు మామ ఈ రోజులలో. ఫస్ట్ డిష్ అయితే కనబడ్డది మసాలా ఫ్రెంచ్ ఫ్రైస్, వెజ్ బిర్యానీ, మిర్చి కా సలాన్. ఇక్కడ చూసుకుంటే మనకు మైనీస్ ఉంది, ఇంకా 1000 ఐలాండ్ అంట, ఏమో రైతా ఉంది, స్పైసీ నూడిల్స్ అంట, మిక్స్డ్ పాస్తా, స్పైసీ పాస్తా సలాడ్, చెన్నా చాట్ సలాడ్, పీనట్ సలాడ్, స్వీట్ కార్న్ చాట్ సలాడ్, గ్రీక్ సలాడ్, స్పౌట్స్ మాక్రాన్స్ అండ్ చీజ్ సలాడ్, క్యాబేజ్ సలాడ్. ఓర్ నైనో, ఇన్ని గనం సలాడ్లు అయితే ఎట్లారా నైనా. వాటర్ మిలన్, బీట్రూట్ కూడా ఉన్నాయి ఇక్కడ. స్పైసీ వెజ్ నూడిల్స్, ఇంకా పన్నీర్ ఫ్రైడ్ రైస్, మళ్ళీ పాస్తా, చీజ్ పాస్తా విత్ వెజ్ మంచూరియా, మగుమలాడే గులాబ్ జామున్, నాచోస్, వేడివేడి మంచూరియా సూప్, వేడివేడి స్వీట్ సూప్, ఫైనలీ పానీపూరి. నా పిజ్జా జోన్ రెస్టారెంట్ అయితే ఇట్లా ఉంది. చూసిరు కదా, చిన్నగా ఉన్న నీట్ గా క్లీన్ గా ఎంత బాగుందో. నా రెస్టారెంట్ అయితే ఒక లుక్ వేసుకుందాం మామ. చూసిరు కదా, లైట్లతో కిటకిటలు ఆడిపోతుంది. జనాలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్లిమిటెడ్ ఫుడ్ అంటే ఇక నేను వదులుతాను. ఇక 3 ప్లేట్ల అయితే నింపిన. ఫస్ట్ ప్లేట్ల ఇంచ్ ఫ్రైస్, ఎగటి నూడిల్స్, స్పైసీ పాస్తా, మైనీస్ పాస్తా, పల్లీలు, ఇంకా మన సలాడ్. 2వ ప్లేట్లు అయితే ఇవి నింపిన మామ. వాటర్ మిలన్, పాస్తా, మంచూరియా, ఇంకా మన బీట్రూట్, గార్లిక్ బ్రెడ్, గులాబ్ జామున్ గా నింపిన. ఇంకోటి చూసుకుంటే 3వ ప్లేట్లు అయితే మనకు పన్నీరు ఫ్రైడ్ రైస్, వెజ్ స్పైసీ నూడిల్స్. 4వ ప్లేట్ కూడా యాడ్ అయింది. పిజ్జాలు కూడా నింపిన. ఇక అన్లిమిటెడ్ పిజ్జాలు అనమాట. ఎన్నంటే అనేది తినొచ్చు. ఒక లుక్ అయితే వేసుకుందాం అమ్మ, ఏమేమి నింపినావో చూసారు కదా. ఒక 15 రకాలు అయితే నింపిన. ఫస్ట్ ప్లేట్ అయితే ఆరతి ఇస్తున్నాం అమ్మ. ఆరతి ఇచ్చినాక స్టార్ట్ చేద్దాం, లోపల గుమ్ముదాం. స్పెగటీ నూడిల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అమ్మ. ఒక బైట్ అయితే పెడతాం అమ్మ. నోట్లా తీయగా, కారం కారంగా, మెత్తగా ఎంత బాగుందో స్పెగటీ నూడిల్స్. నెక్స్ట్ ఏం తినాలా, ఒక స్పైసీ పాస్తా తింటాను మామ. స్పైసీ ఒక బైట్ అయితే పెడతా నోట్లా. వారే వా, ఏముంది మామ. పాస్తా అంటే ఇట్లా ఉండాలా, టేస్ట్ అంటే ఇట్లా ఉండాలా. స్పైసీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ట్రై చేస్తాం మామ. ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్. మసాలా పల్లీని అయితే ఇప్పుడు లోపటైతే వేస్తాం మామ. ఒక బైట్ అయితే మసాలా పల్లీని చూస్తుంటే ఒకటే గుర్తొస్తుంది, ఒక పెగ్గేసి తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటది. మస్తుంది పల్లి మాత్రం. చీజీ పాస్తా ఒక బైట్ అయితే పెడతాం మామ. క్రీమీగా ఎంత బాగుందో. దంచుడే దంచుడు. మనకు డ్రింక్స్
కూడా ఉంటాయి మామ. అన్లిమిటెడ్ డ్రింక్స్ మామ, కూల్ డ్రింక్లు, మనకు థమ్స్ అప్, పెప్సీ, కోకో అన్ని దొరుకుతాయి. స్ప్రైట్ అన్ని అన్లిమిటెడ్, ఎన్నంటే అని తాగొచ్చు. వీళ్ళ దగ్గర అయితే 4 రకాల పిజ్జాలు అయితే దొరుకుతాయి మామ. మార్గరీటా ఒకటి, పిజ్జా, చీజ్ పిజ్జా ఒకటి, చీజ్ బస్ట్, ఇంకా పన్నీర్ పిజ్జా. పన్నీర్ పిజ్జా అయితే ఫస్ట్ బైట్ అయితే పెడతాం మామ. మెత్తగా ఎంత సాఫ్ట్ గా ఎంత బాగుంది మామ, మస్తు ఉంది. పన్నీర్ అయితే సూపర్ ఉంది, ఇంకా లోపల చీజ్ కూడా మస్తు ఉంది. అన్లిమిటెడ్ పిజ్జాలు అనమాట. ఎన్నంటే అన్ని తినొచ్చు. 100, 200, 300 కూడా తినొచ్చు. మరి ఎన్నంటే అన్ని తింటూనే ఉండాలా, తెస్తూనే ఉంటాడు, తింటూనే ఉండాలా, తెస్తూనే ఉంటాడు. లిమిటెడ్ పిజ్జాలు అని చెప్పి కాంప్రమైజ్ ఎక్కడ అవ్వలేము మామ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. పిజ్జాలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడైతే గార్లిక్ బ్రెడ్ అయితే ట్రై చేస్తాం. గార్లిక్ బ్రెడ్ అంటే ఏంది, నార్మలే అనుకున్నా. అబ్బా ఒక బయట అయితే పెట్టినా మామ, ఎంత రుచిగా ఉంది మామ. చీజీగా, జ్యూసీగా మస్తు ఉంది మామ. బ్రెడ్ మాత్రం ఇంకా ఫ్రెష్ చీజీ గార్లిక్ బ్రెడ్ మజాకనా రప్ప కుమ్ముడే పిజ్జాలు కూడా ఎంత బాగున్నాయి అంటే ఎన్ని తిన్నా కూడా కడుపు నిండుతలేదు. దంచుడే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, ఏదైనా కెఫేకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మనం సిగ్గుపడొద్దు మా. మనం పైసలు పెడుతున్నాం మామ, వేలు పైసలు పెడుతున్నాం మామ. అసలు మనుషులను చూడదు మామ. మనం చాలా మంది ఏం చేస్తారంటే జనాలను చూసి సిగ్గుపడి ఏం తిన్నారు మామ. వాళ్ళు వచ్చింది తినడానికే, మనం వచ్చింది తినడానికే మామ. దంచుతూనే ఉండాలి మామ. అసలు జనాలను చూడొద్దు మామ, సిగ్గుపడొద్దు మామ, తింటూనే ఉండాలి మామ. 3వ ప్లేట్లు అయితే నాకైతే నచ్చింది అయితే మంచూరియా మామ. మంచూరియా అయితే ఎంత ఫ్రెష్గా ఉందంటే ఫ్రెష్, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత తింటున్నా మంచూరియా. ఎందుకంటే నేను బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చికెనే తింటాను ఎక్కువ. మంచూరియా మాత్రం సూపర్ ఉంది. మంచూరియా అంతా వెజ్ మంచూరియా అయితే చాలా తక్కువ, ఎక్కడైనా టేస్ట్గా ఉండడం. పిజ్జా జోన్లో చూసుకుంటే జనాలు కూడా చాలా మంది ఉన్నారు మామ. పిల్లలు, కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అందరు వాళ్ళ గ్యాంగ్ వచ్చి మస్తు ఎంజాయ్ చేసుకొని తిని 299 మామ. చాలా సస్తా మామ, చాలా చీప్ మామ. అందుకే జనాలు మళ్ళీ చెప్తున్నా మామ, 299 రూపీస్కి ఏం దొరుకుతుంది మామ ఈ రోజులలో? మీరే చెప్పండి. ఒక ప్యాంట్ షర్ట్ గట్రా రాదు. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటిది ఇంత ఫుడ్ దొరుకుతుందంటే ఇంకా ఊరుకుంటాం మామ. మనం దంచుడే 3 ప్లేట్లు అయితే అయిపోయినాము. ఇంకా 4వ ప్లేట్ అయితే స్టార్ట్. మసాలా పన్నీర్ ఫ్రైడ్ రైస్, ఇంకా మన వెజ్ నూడిల్స్ మామ. ఈ ప్లేట్లు అయితే 4వ ప్లేట్లు అయితే కుమ్ముదాం. ఎన్ని స్టార్టర్స్ తిన్నా కూడా లాస్ట్ లో అన్నం తింటేనే మనకు నిండుతుంది మామ. ఉప్పు, కారం, మసాలా, గరం మసాలా అన్ని కరెక్ట్ ఉన్నాయి. బాగుంది ఫ్రైడ్ రైస్ అయితే. రైస్ చూసుకుంటే బాస్మతి రైస్ కూడా బాగా కుక్ అయింది, మెత్తగా బాగుంది. మన పిజ్జా జోన్ టైమింగ్ చూసుకుంటే మార్నింగ్ 11:30 to నైట్ 10:30 మామ. ఇక్కడ ఓన్లీ వెజిటేరియనే దొరుకుతుంది, ఇంకా వెస్టర్న్ వెజిటేరియనే దొరుకుతుంది. దోశలు, ఇడ్లీలు అయితే ఉండయి, ఓన్లీ వెస్టర్న్ స్టైల్ అనమాట. మసాలా పన్నీర్ ఫ్రైడ్ రైస్ కి అయితే నేను రేటింగ్ 5 out of 5 ఇస్తా. స్పైసీ వెజ్ నూడిల్స్ అయితే ఒక బయట పెడతా, మస్తుంది మామ. స్పైసీగా మెత్తగా మస్తున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. బఫే రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మనకు టైం లిమిట్ ఉంటుంది, కానీ మన పిజ్జా జోన్లో అయితే టైం లిమిట్ అసలుకి లేనే లేదు. పొద్దున వచ్చి సాయంత్రం వరకు తిని పోవచ్చు. ఓవరాల్ చూసుకుంటే నేను ఏదైతే తిన్నానో అన్ని బాగున్నాయి. ఇంకా మనకు వెజ్ బిర్యానీ ఉంది, ఇంకా పప్పు ఉంది, అన్నం ఉంది, జీరా రైస్ ఉంది, కానీ నావైతే తిన్నాను. ఈ వీటికే నాకు ఫుల్ అయిపోయింది. చాలు, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్, వెరీ మచ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి. ఫైనల్ టచ్ మన గులాబ్ జామున్ మామ. గులాబ్ జామున్ లేనిది ఏది ఫినిష్ అవ్వదు. సో గులాబ్ జామున్ అయితే టేస్ట్ చేద్దాం. నాకు మస్తు ఉంది మామ, కిరాక్ ఉంది. గులాబ్ జామున్ కూడా మస్తు ఉంది. ఓవరాల్ అన్ని బాగున్నాయి మామ. ఫినిష్ తెలుగుని సపోర్ట్ చేయండి మామ. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు కావాలి మామ. లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. పిజ్జా జోన్లో అయితే 3 గంటలు అయితే ఉండే మామ. సో ఇంకా బయటకు వచ్చినా ఇంకా వాన తగ్గుతుంది అనుకుని ఇంకా చినుకులు పడుతున్నాయి, తుప్పురు పడుతుంది వాన. సో వాన అయితే తగ్గట్లేదు. సో నాకు తెలిసి ఇంకా ఉంటుంది, ఇంకొక 2 రోజులు అయితే ఉంటుంది. సో మళ్ళీ ఎండలు అయితే వస్తాయి. ఎండలు వస్తేనే మంచిగా ఉంటుంది. సో ఎండలు ఉంటేనే బాగుంటుంది యాక్చువల్గా.